బ్రేకింగ్ న్యూస్ తాడిపత్రిలో మళ్ళీ హైటెన్షన్ కొనసాగుతోంది. పోలీసుల నిఘా నీడలో తాడిపత్రి ఉంది. 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనంలో టీడీపీలోని ఇరు వర్గాల ఘర్షణ నేపథ్యంలో కాకర్ల రంగనాథ్ వర్సెస్ జేసీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనంలో మొదలైన గొడవలు శోభయాత్రలో ఎదురుపడ్డారు జేసీ కాకర్ల వర్గీయులు. ఇక తన విగ్రహం ముందు వెళ్ళాలంటూ ఇరు వర్గాలు పట్టుపట్టాయి. పోటాపోటీ నినాదాలతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు జేసీ కాకర్ల వర్గీయులు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు కాకర్ల రంగనాథ్. మద్యం టెండర్లపై జేసీ వర్గాలతో కాకర్లకు విభేదాలున్నాయి. దీంతో టీడీపీకి జేసీ వర్గానికి దూరంగా ఉంటూ వస్తున్నారు కాకర్ల. ఇటీవల బీజేపీకి దగ్గరయ్యారు. ఆధిపత్యం కోసమే ఘర్షణ జరిగిందని లోకల్ టాక్. ఇక కాకర్ల రంగనాథ్ ఇంటి దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రిలో గణేష్ శోభయాత్ర సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి కాకర్ల రంగనాథ్ అనుచరుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి. ఇక పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. శోభయాత్ర సందర్భంగా ఆసుపత్రి పాలెం వద్ద కాకర్ల రంగనాథ్ వర్గీయులకు చెందిన విగ్రహం నిదానంగా వెళ్తుండడంతో కాస్త వేగంగా వెళ్లాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. దీంతో ఆగ్రహించిన రంగనాథ్ ప్రభాకర్ రెడ్డిని దూషించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రాళ్ల దాడిలో రంగనాథ్ చెందిన ఐషర్ వాహనం, లారీ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడిలో రంగనాథ్కు చెందిన ఐషర్ వాహనము, లారీ అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత పోలీసులు తిరిగి శోభాయాత్ర కొనసాగించారు. ఎన్నికల ముందుకు కాకర్ల రంగనాథ్ వైకాపా నుంచి టీడీపీలో చేరారు. ఎన్నికల తర్వాత ప్రభాకర్ రెడ్డి రంగనాథ్ వర్గాల మధ్య వివాదం తలెత్తింది. మొత్తం మీద తాడిపత్రిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒక్కసారిగా వినాయక శోభాయాత్ర సందర్భంగా ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ తాడిపత్రిలో మళ్ళీ శాంతి భద్రతల సమస్యగా తలెత్తిన పరిస్థితి. దీంతో
తాడిపత్రిలో జేసీ వర్సెస్ కాకర్లగా గణేష్ శోభాయాత్ర వేదికను ఒక్కసారిగా వేడుకను ఉద్రిక్తంగా మార్చిన పరిస్థితి కనబడుతుంది. అత్యంత వైభవోపేతంగా భక్తి శ్రద్ధలతో జరగనున్న గణేష్ శోభాయాత్ర కాస్త రణరంగంగా మార్చారు. టీడీపీ నాయకుల మధ్య వర్గపోరు గణేష్ శోభాయాత్ర కేంద్రంగా మారడంతో తాడిపత్రిలో పరిస్థితి ఉద్రిక్తంగా తయారైంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో వర్గపోరు భగ్గుమన్నట్టుగా కనబడుతోంది. పవిత్రంగా భక్తి శ్రద్ధల మధ్య జరగాల్సిన గణేష్ శోభాయాత్ర కాస్త గొడవలకు దారితీసింది. వినాయకుల ఊరేగింపులో నాయకుల కొట్లాటలు, ఒక్కసారిగా ఇరు వర్గాల పరస్పర దాడులు, కర్రలు రాళ్లతో దాడి చేసుకోవడం తీవ్ర సంచలనం కలిగించింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రిలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన దృశ్యాలే ప్రస్తుతం మనం చూస్తున్నాం. తాడిపత్రిలో కాకర్ల రంగనాథ్ వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కొట్టుకుంటున్న దృశ్యాలు. తాడిపత్రిలో వినాయక నిమజ్జనాల సందర్భంగా కొట్టుకుంటున్న దృశ్యాలు అవి. అసలు భగవంతుని శోభాయాత్రలో కూడా మీ వర్గపోర్లేంటో అర్థం కాని పరిస్థితి. భగవంతుని శోభాయాత్రలు కూడా ప్రశాంతంగా శోభాయాత్ర చేసుకొని ఒకరికొకరు సహకరించుకోవాల్సిన పరిస్థితి. దేవుడి విషయానికి వస్తే శత్రువులైనా మిత్రులుగా మారాల్సిన పరిస్థితి. భగవంతుడి శోభాయాత్రకి అందరూ కలిసికట్టుగా భక్తి శ్రద్ధలతో భయం భక్తితో ముందుకు సాగాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ కూడా వర్గ పోరుకు వేదిక అయింది. ఇక్కడ కూడా ఒకరిపై ఒకరు పెత్తనాలకు పైచేయి సాధించుకునేందుకు చేసిన ప్రయత్నాలు మనకు కనబడుతున్నాయి. నిజంగా తాడిపత్రిలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ వర్గ పోర్లతో తాడిపత్రిలో ముఖ్యంగా కనీసం దేవుడి శోభయాత్రలో కూడా ఐక్యత ప్రదర్శించకపోతే వీళ్ళ నియమనాలకు కూడా అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా ఈ వర్గ పోరు, ఆధిపత్య పోరు తాడిపత్రిలో టీడీపీకి చెందిన ఒకే పార్టీకి చెందిన విభిన్న కోణాలు ఇక్కడ మనకు బయటపడ్డాయి. టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తిభావంతో జరుపుకోవాల్సిన ఈ శోభాయాత్రను కాస్త ఏ రకంగా మార్చాడు ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఇది తాడిపత్రి పరిస్థితి. తాడిపత్రిలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్న పరిస్థితి కనబడుతుంది. పరస్పర నినాదాలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. జేసీ కాకర్ల వర్గీయులు ఇరు వర్గాలకు ఘర్షణలో పలు వాహనాలు కూడా ధ్వంసమైన పరిస్థితి కనబడుతోంది. దీంతో ఘటనా ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇరు వర్గాలపై లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇరు వర్గాలను శాంతింపజేసి తర్వాత శోభాయాత్రను కంటిన్యూ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఎస్, మా కొలీగ్ యోగానంద్ జైన్ అవుతున్నారు. యోగానంద్, తాడిపత్రిలో గణేష్ శోభాయాత్ర కాస్త ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరుగా మారిన పరిస్థితి. అసలేంటి, కనీసం దేవుడి శోభాయాత్ర భయం భక్తితో కలిసికట్టుగా చేసుకోవాల్సిన సందర్భాన్ని కూడా ఆధిపత్య పోరుకు వేదికగా వినియోగించుకున్న వైనాన్ని స్థానికులు ఎలా చర్చించుకుంటున్నారు? ఈ ఘర్షణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎప్పుడూ కూడా గతంలో రాజకీయ వాతావరణం జేసీ వర్సెస్ కేతిరెడ్డి అనేలా ఉండేది. కానీ మొదటిసారి తాడిపత్రిలో జేసీ వర్సెస్ కాకర్ల రంగనాథ్ గా కూడా మనం చెప్పొచ్చు. నిన్న అయితే గణేష్ నిమజ్జన సందర్భంగా కూడా పెద్ద ఎత్తున శోభాయాత్ర జరుగుతుంది. ఆ శోభాయాత్ర కూడా భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు కూడా కల్పిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న అయితే విగ్రహాలు ఎవరి ముందు వెళ్ళాలి అన్న ఒక మీమాంసలో నాది వెళ్ళాలంటే ఇరువురు కూడా ఆధిపత్య పోరు ప్రకటించుకోవడంతో కాకర్ల వర్గీయులు జేసీ వర్గీయులు కూడా ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ ఘర్షణ వాతావరణంలో కొన్ని వాహనాలు అదేవిధంగా కొంతమంది పోలీసులు కూడా గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆ పోలీసులు అదనపు బలగాలతో కూడా పరిస్థితి చక్కదిద్దారు. ఎక్కడ కూడా అమాచీకరణ జరగకుండా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కూడా కొనసాగించారు. ముఖ్యంగా తాడిపత్రి పట్టణంలోని జేసీ ఇంటి వద్ద కానీ కాలేజ్ గ్రౌండ్ వద్ద అదేవిధంగా పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద కూడా పెద్ద ఎత్తున అదనపు బలగాలతో కూడా బందోబస్తు కార్యక్రమాలు కొనసాగించి నిమజ్జనం సాఫీగా అయ్యే విధంగా కూడా ఆ నిమజ్జనం కూడా ఎటువంటి అమాచీకరణ జరగకుండా కూడా సుమారు రాత్రి 8 గంటల లోపలే నిమజ్జనం పూర్తయినా కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ఇవాళ చూసుకుంటే ఇవాళ కూడా భారీ బందోబస్తు కొనసాగుతుంది. సుమారుగా 600 మందికి పైగా పోలీసులు కూడా బందోబస్తు డ్యూటీలో ఉన్నారు. అదేవిధంగా ఒక అడిషనల్ ఎస్పీ, డిఎస్పీలు 10 మంది సిఐల ఆధ్వర్యంలో కూడా ఈ బందోబస్తు కార్యక్రమం కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ముఖ్యంగా తాడిపత్రిలోకి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉండటంతోనే ఈ విధమైన బందోబస్తు కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా తాడిపత్రి కూడా ఎప్పుడు కూడా ఒక నిత్యం రణరంగంలో కూడా ఉండనే ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నెంబర్ 1 మున్సిపాలిటీగా ఉన్నప్పటికీ కూడా ఏదైతే పొలిటికల్ అన్స్టెబిలిటీ వల్ల అయితే అశాంతి వాతావరణం వల్ల రెండు వర్గాల బలమైన వర్గాల మధ్య
ఎప్పుడు కూడా గొడవ జరిగే ఆశ్రయం ఉంటుంది. పెద్ద ఎత్తున పోలీసులు కూడా అక్కడే డ్యూటీలు చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం టీడీపీలో రెండు వర్గాలు, ఏదైతే కాకర్ల వర్గం గతంలో వైసీపీలో ఉండేది, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన టీడీపీకి తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత కొద్దిగా టీడీపీకి దూరం జరిగి జేసీ వర్గీయులతో అంటిముట్టంతో వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోని గొడవ జరగడంతో కూడా మరోసారి తలపతి వార్తలకు ఎక్కి చెప్పొచ్చు రామదాస్. రైట్, ప్రస్తుతానికి మరి పరిస్థితులు ఎలా ఉన్నాయి? పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చినట్టేనా? ముఖ్యంగా అంటే ఇటు పెద్దారెడ్డి టౌన్లో అడుగుపెట్టేందుకు వైపు సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు, లైన్ క్లియర్ చేసుకున్నారు. ఆ సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య ఏదో జరగబోతుంది అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణలు ఇవన్నీ కూడా వెరసి కంప్లీట్గా తాడిపత్రిలో ఒక రకంగా మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమైనా ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చాయా? ఏంటి పరిస్థితి? వాస్తవానికి ఇదంతా కూడా ఎవరు ఊహించిన పరిణామం. ఎందుకంటే ఒకే పార్టీలో ఇంత స్థాయిలో గొడవ జరుగుతాయి ఎవరు ఊహించని పోలీసులకు కూడా ఊహకందని పరిణామంగా చెప్పవచ్చు. మామూలుగా కూడా ఇప్పుడు జేసీ వర్సెస్ కేతిరెడ్డిగా రాజకీయ కొనసాగుతూ మనందరం కూడా చూసే మనం కూడా లైవ్ ఇచ్చాం కాబట్టి ఎవరు కూడా ఊహించిన పరిణామం. దీంతో పోలీసులు కూడా ఒక ఇంత ఆశ్చర్యానికి గురయ్యారు. టీడీపీలో రెండు వర్గాలు, ఇంత బలమైన వర్గము కూడా ఉందా అన్న రీతిలో కూడా వ్యవహరించడం, భార్యతో ఘర్షణవాతం చోటు చేసుకోవడం అన్ని కూడా చకచక జరిగిపోయాయి. దీంతో పోలీసులు అదనపు బలగాల కూడా కోసం వెంటనే జిల్లా ఎస్పీ కాంటాక్ట్ అయ్యారు. జిల్లా ఎస్పీ కూడా అదనపు బలగాలు కూడా వెంటనే మంజూరు చేసి సుమారు 600కు పైగా పోలీసులు కూడా ఈ బందోబస్తు డ్యూటీలో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రధాన కూడలు ఏవైతే ఉన్నాయో, పట్టణ పోలీస్ స్టేషన్ కానీ, కాలేజ్ గ్రౌండ్ కానీ, ఆ తర్వాత జేసీ ఇంటి వద్ద కానీ, కాకర్ల రంగనాథ్ ఇంటి వద్ద కానీ, ఇలా కీలక నాయకుల ఇళ్ల వద్ద కూడా బందోబస్తు కొనసాగుతుంది. ఎక్కడా కూడా ఏదైతే అనుమానాస్పద వ్యక్తులని లేదా టబుల్ మంగళం వాళ్ళందరినీ కూడా ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా పట్టణంలో ఇప్పటికి కూడా పోలీస్ పహారా కొనసాగుతూనే ఉంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ యోగానంద్. సో ఇది పవిత్రంగా భక్తి శ్రద్ధల మధ్య జరగాల్సిన గణేష్ శోభయాత్ర ఆధిపత్య పోరుగా మారింది తాడిపత్రిలో. కాకర్ల రంగనాథ్ సంబంధించినటువంటి గణేష్ నిమజ్జన శోభయాత్ర ముందు వెళ్తుంది. అయితే నిదానంగా వెళ్తుండడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి తొందరగా వెళ్ళాలంటూ ఆదేశించడంతో ఒక్కసారిగా గొడవలు చోటు చేసుకున్నాయి. ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుని దీంతో రాళ్ళు రూపుకున్నారు, పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. జేసీ వర్గీయులు హుకుం జారీ చేయడంతో కాకర్ల రంగనాథ్ వర్గీయులు ఎదురు తిరిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒక ఐషర్ వాహనం దెబ్బతింది, అలాగే ఒక లారీ అద్దాలు కూడా జేసీ వర్గీయులు ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ కూడా ఆధిపత్య పోరు, ఇక్కడ కూడా పూర్తిగా భక్తి శ్రద్ధలతో భయం భక్తితో జరపాల్సిన శోభాయాత్ర కాస్త రణరంగంగా మారిన పరిస్థితి. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇద్దరు కూడా ఒకే పార్టీకి చెందిన నేతలే, ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ నేతలే. అయితే ఇటీవలి కాలంలో కాకర్ల కాస్త దూరంగా ఉంటున్నారు, బీజేపీకి దగ్గర అవుతున్నారనే వాదన కూడా వినిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే తాడిపత్రి పెద్దారెడ్డి వర్సెస్ జేసీగా మారిన నేపథ్యంలో పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎంటర్ అవ్వాలంటే ససేమిరా అంటున్న జేసీకి ఇప్పుడు ఒక షాక్ ఇస్తూ పెద్దారెడ్డి సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు, లైన్ క్లియర్ చేసుకున్నారు. అయితే తాడిపత్రిలోకి పెద్దారెడ్డి ఎంటర్ అవుతే ఆయన బాధితులు ఆయన అడ్డుకుంటారంటూ జేసీ కూడా ఘాటుగానే స్పందించారు. బట్ ఆ వ్యవహారం అలాగే ఉంది. సోమ లేదా మంగళవారాల్లో ఇప్పటికే పెద్దారెడ్డి తాడిపత్రిలో ఎంట్రీ ఇచ్చేందుకు ఓవైపు సన్నాహాలు చేసుకుంటుంటే మరోవైపు ఇటు గణేష్ శోభాయాత్ర సందర్భంగా వితిన్ పార్టీలో అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి రెండు వర్గాలు ఆధిపత్య పోరు కోసం ఇలా తన్నుకోవడం, ముఖ్యంగా శోభాయాత్ర సందర్భంగా పరస్పరం రాళ్ళు కర్రలతో దాడి చేసుకొని రణరంగంగా మార్చడం అనేది తాడిపత్రిలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఆ ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం అయితే పోలీసు పికెటింగ్ కొనసాగుతోంది. ఇంకా తాడిపత్రిలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు అయితే భారీగా మోహరించిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి గణేష్ శోభాయాత్ర సందర్భంగా అదిగో దృశ్యాలు చూడండి, ఒక ఐషర్ వాహనం ఒక లారీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇరు వర్గాలు కూడా చెదరగొట్టి తర్వాత గణేష్ శోభయాత్ర తొందరగా ముగించేలా పోలీసులు ప్లాన్ చేశారు. సో మొత్తం మీద తాడిపత్రిలో అయితే నిన్న గణేష్ శోభయాత్ర సందర్భంగా పరిస్థితులు కాస్త ఉద్రిక్తంగానే కొనసాగాయి. ఒకసారి మళ్ళీ ఆ దృశ్యాలు చూద్దాం.